చేంజ్ లేదా? ఇప్పుడు ఒక చిన్న పిల్లోడిని ఏదో సోప్ తీసుకురావడం పంపించాము, ఆ సోప్ తీసుకురావడం వెళ్ళాడు, మేము ఏదో సోప్ అయితే ఇంకేదో సోప్ తీసుకొచ్చాడు, వస్తా వస్తా పేపర్ చింపాడు, ఇంటికి తీసుకొచ్చాడు, వరే ఇది కాదురా సోపు అని రిటర్న్ చేయడానికి పోతే తీసుకుంటారా? మీరు వాడలేదు, మీరు వాడలేదు, వాడకపోయినా తీసుకోరా, వాడకపోయినా తీసుకోరా? అరే అట్లాంటి అంత గ్యారంటీ ఉంది మన ప్రోడక్ట్ చూడండి. సో కానీ మన కంపెనీ ఏమంటుందంటే కిరాణా షాప్ లో లేదు, కానీ మన కంపెనీ ఏమంటుంది మీకు ఒక ప్రోడక్ట్ ఇస్తాం, 30 days టైం ఇస్తాం, ఈ ప్రోడక్ట్ లో 10 to 20% ఈ ప్రోడక్ట్ యూజ్ చేయండి, నచ్చితే సాటిస్ఫై అయితే కంటిన్యూ చేయండి, నచ్చకపోతే 20% లోపల వాడిన వస్తువుని రిటర్న్ చేయండి, మీకు 14% ట్యాక్స్ కట్ చేసి రిమైనింగ్ అమౌంట్ మీ అకౌంట్ లో క్రెడిట్ చేస్తాను. ఆలోచన చేయండి, కంపెనీ పిచ్చోడైనా కావాలి, లేకపోతే వాళ్ళ ప్రొడక్ట్ మీద ఉన్న వాళ్ళకి అపారమైన నమ్మకమైన ఉండాలి. ఎస్ఆర్నో 20 దేశాల్లో బిజినెస్ చేస్తున్నట్టు పిచ్చోళ్ళు అయితే కాదు, ఎస్ఆర్నో వాళ్ళ ప్రొడక్ట్ మీద ఉన్న వాళ్ళకి అపారమైన నమ్మకం అలాంటి. సో ఇదంతా బాగుంది. తర్వాత ఇప్పుడు మనం లెక్కలు వేద్దాం, ఏ షాప్ లో కొంటే ఎంత బెనిఫిట్ తీసుకున్నాం. ఎస్ఆర్నో ఇప్పుడు చూడండి, కిరాణా షాప్ లో మనం కొనడం ద్వారా ఎంత % బెనిఫిట్ తీసుకున్నాము? ఎంత పర్సెంట్? 0% బెనిఫిట్ తీసుకున్నాం. కానీ మనం వెస్టీజ్ లో ప్రొడక్ట్ పర్చేస్ చేసినప్పుడు ఎంత % బెనిఫిట్ వచ్చింది? 20% డిస్కౌంట్, 10%, 30 + 60% ఎంతండి? 46 స్పెషల్ బెనిఫిట్. అంటే ఇక్కడ అప్ టు ఒక 50% అనేది తీసుకున్నామా లేదా? తీసుకున్నామా లేదండి? మనకి రావాల్సింది ఎంత? ఇవి ఎంత వచ్చింది? ఎంత వచ్చిందండి? ఇంకెంత రావాలి? 10%. ఇప్పుడు వస్తువులను వాడుకుంటూ పోయినా కూడా మనం ఇక్కడ బెనిఫిట్ తీసుకుంటున్నామా లేదా? బిజినెస్ మాట దేవుడు ఎరుగు, బిజినెస్ జోలే మాట్లాడట్లే, నేను యాజ్ ఎ కస్టమర్ కి కలిగే బెనిఫిట్ చెప్తా ఉన్నాను. ఈ బెనిఫిట్ మనకు వచ్చినా మనం చాలా డబ్బులు సేవ్ అవుతాము. ఎగ్జాంపుల్, మీరు 4000 రూపీస్ ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తున్నారంటే మీకు ఇండైరెక్ట్లీ అవి 2500 రూపీస్ కి వస్తున్నాయి. 2500 రూపీస్ అంటే ఆ బెనిఫిట్ మీకు వస్తుంది. సో దాంతో పాటుగా నేను వస్తువులు వాడుతూ నాకు నచ్చింది 10 మందికి షేర్ చేసుకునే దాని వల్ల నాకు కొంత ఇన్కమ్ వస్తుంది అంటే చేయొచ్చా లేదా? చేయొచ్చా లేదా? మనం ఇక్కడ మొద్దులు పోయాల్సిన పనిలే, రాళ్ళు కొట్టాల్సిన పనిలే, ఇబ్బంది పడాల్సిన పని అంతే లేదు. జస్ట్ మనం మౌత్ ని మనం ఓపెన్ చేసి 10 మందికి మంచి విషయాన్ని చెప్పగలిగితే చాలు. సో చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్, సార్ ఆ 10% ఎందుకు వదిలేస్తాం, మాకు అది కూడా కావాలి అంటే కనుక, సో మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి వచ్చారు, మీరు ఉన్నారు. ఎగ్జాంపుల్ ఒక 4000 రూపీస్ ప్రొడక్ట్ పర్చేజ్ చేశారు, మీకు ఇక్కడ 50% బెనిఫిట్ వచ్చింది. నిజమేనా? నిజమేనా అండి? సో ఇక్కడ కిరాణా షాప్ లో కొంటే 0%, ఇక్కడ కొంటే 50% బెనిఫిట్, అవునా? మీరు ఈ వస్తువులు వాడుతున్నారు, మీకు ఒకవేళ ఈ ప్రొడక్ట్స్ నచ్చలేదు, ఏంది సంగతి? నచ్చలేదు, మరి ఏంటి సంగతి అంటే కనుక మీరు నిరభ్యంతరంగా శ్రీనివాస్ గారు ఈ వస్తువు నాకు నచ్చలేదు, మీరు తీసుకువెళ్ళండి, నా డబ్బులు నాకు ఇవ్వండి అంటే కనుక నిరభ్యంతరంగా మిమ్మల్ని బిజినెస్ లోకి ఎవరైతే తీసుకొచ్చారో వారు దాన్ని రిటర్న్ చేసి మీ అకౌంట్ లో డబ్బులు వచ్చేంత వరకు పూర్తి జిమ్మేదారి వారిదే. ఓకేనా? ఎందుకంటే ఏదో అంట కట్టడం, తర్వాత వెళ్ళిపోయినాం, తర్వాత దొరకలేదు, ఇలా చేశారు, అలాంటివి లేదు. మీకు నచ్చింది ఓకే కంటిన్యూ చేయండి, మీకు నచ్చలేదు మనం రిటర్న్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఒకవేళ మీకు ఈ వస్తువులు నచ్చినాయి, మీరు వాడుతున్నారు, చాలా బాగా అనిపించింది, ఎవరికైనా చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చా లేదండి? ఎవరికి చెప్తారు? ఎంతమందికి చెప్తారు? ఎవరికైనా చెప్పచ్చు. ఫ్రెండ్స్, రిలేషన్, నైబర్, కొలీగ్స్, తెలిసిన వాళ్ళు, ఎసర్నో చాలా మంది ఉన్నారా లేదా? వాళ్ళందరికి చెప్పొచ్చు. ఓ 20-30 మందికి చెప్పామనుకోండి, అందులో ఎంతమంది మారచ్చు మనకు? ఎగ్జాంపుల్ 10 మెంబర్స్, 10 మంది దోస్తులు లేకుండా ఉన్నాము మనం, అవునే కదండి? ఏదైనా ఒకటి చేయాలంటే ఒక 10 మంది దోస్తులు ఉంటారు కంపల్సరీ ఒక వ్యక్తికి. ఆ 10 మంది దోస్తులు వచ్చింది అనుకుందాం, వాళ్ళతో స్టార్ట్ చేసాం. ఒక 10 మంది మన మాట విన్నారు, ఇంటూ 4000 పర్చేజ్ చేశారు, వాళ్ళ ఇంట్లోకి కావాల్సిన సరుకు. ఏంటంటే శ్రీనివాస్ గారు 4000 రాస్తున్నారు ఏంటి ఇక్కడ అంటే, వాళ్ళ ఫ్యామిలీ సైజును బట్టి 500 రూపాయల నుంచి 50,000 ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్ఆర్నో 4000 రూపాయలు అనేది యావరేజ్ గా ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే అమౌంట్, అవునా? సో అందుకని నేను ఆ అమౌంట్ తీసుకున్నాను. సో ఇక్కడ ఇంతే కట్టాలి అనే రూల్ ఏమీ లేదు, మీ ఇష్టం, మీరు ఎంతైనా తీసుకోవచ్చు. దీంట్లో కోర్ అనే ఒకటి ఉంటుంది, దానికి సపరేట్ ఉంటుంది, సో అది వేరే విషయం. సో ఇప్పుడు 10 మంది 4000 పర్చేజ్ చేసా, ఎంత టర్న్ ఓవర్ అవుతుంది? 40,000 టర్న్ ఓవర్ అవుతుంది. ఈ 40,000 టర్న్ ఓవర్ కిరాణా షాప్ కొస్తే మనకి ఎన్ని పైసలు వచ్చింది? ఎన్ని పైసలు వచ్చింది? అదే 40,000 టర్న్ ఓవర్ మీ వల్ల మన కంపెనీకి వెళ్తే అందులో 10% కదా మీకు రావాల్సింది. ఇందులో
ఇందులో 10% అంటే ఎంత అండి? 4,000. మీ అకౌంట్ లో 4,000 రూపీస్ వస్తుంది. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఉన్నది, మీరు ప్రొడక్ట్స్ ఎంత పెట్టి కొనుక్కున్నారు? 4,000. మీకు ఎంత వచ్చింది? మీ 4,000 మీ దగ్గర వచ్చింది కదా. ప్రొడక్ట్స్ మీ దగ్గర ఫ్రీగా మిగిలిపోయినాయా లేదా? ఇది జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఆపర్చునిటీ. ఇది జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఆపర్చునిటీ. సో ఇది అర్థం చేసుకునే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇది జీరో, మీరు ₹1 ఇవ్వకుండానే మీరు ప్రొడక్ట్స్ తీసుకొని వాడుతున్నారు, అవునా? ఇప్పుడు ఈ 10 మందికి మనం చేసే పని మనకు నచ్చింది, వీళ్ళు మనల్ని వచ్చి అడుగుతారా అడగరా? ఏంటి ఫ్రెండ్ నువ్వు ఏదో చేస్తున్నావు, నీకు 4,000 వచ్చింది, ఇది ఎలా చేయాలో నాకు చెప్పు, నేను కూడా చేస్తా అంటే చేయొచ్చా లేదా? చేయొచ్చా లేదా? చూడండి, 10 మంది ఇంటూ 10 మంది ఈజ్ ఈక్వల్ టు 100 మంది ఇంటూ 4,000 ఈజ్ ఈక్వల్ టు 4 lakhs టర్న్ ఓవర్ అవుతుంది, అవునా? 4 lakhs టర్న్ ఓవర్ షాప్కి వెళ్తే మనకి ఎన్ని వచ్చింది? అదే 4 lakhs మన వల్ల వెస్టీజ్ పోతే మన ఇన్కమ్ ఎంత? 40,000 రూపీస్ వస్తుంది. ఇక్కడ 40,000 రూపీస్ రావాలి అంటే మీరు ఎంత చదువుకొని ఉండాలి? 1, మీరు ఎలాంటి జాబ్ చేస్తుండాలి? 2, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి? 3. ఒకసారి మీరు ఆలోచించండి. 40,000 రూపాయలు ఇక్కడ ఉండే చాలా మంది ఉన్నారు. 40,000 రూపాయలు సంపాదించడానికి, జీతం పెరగడానికి, 40,000 దాకా జాబ్ని నెట్టడానికి ఎంత టైం పడుతుంది? ఎంత ఎక్స్పీరియన్స్ కావాలి? ఎంత చదువుకుంటున్నారు? కానీ ఈ ఆపర్చునిటీలో మీరు 40,000 సంపాదించాలంటే ఏం చేయాలి? ఇక్కడ సింపుల్, మీ ఇంట్లోకి కావలసిన వస్తువులు మీరు వాడుకుంటూ మీ ఇంటి పక్కన ఇరుగు పొరుగు వారికి, చుట్టాలకి, ఫ్రెండ్స్ కి, వాళ్ళందరికీ మన వస్తువులు మార్చడం ద్వారా 40,000 తీసుకుంటాం, అవునా కదా? అంతకంటే పెద్దది ఏమైనా ఉందా ఇక్కడ? ఇబ్బంది ఏం లేదు కదా. 40,000 నాకు వచ్చింది, కానీ మరి నా అండర్లో ఉన్న 10 మంది పరిస్థితి ఏంటంటే వాళ్ళకి 4,000 వస్తుంది. మరి సార్ 100 మందికి ఏం వస్తుంది సార్ అంటే వాళ్ళు 50% బెనిఫిట్ వస్తుంది. ఎవరైనా లాస్ట్ ఉన్నారా ఇక్కడ? 1 రూపీ కూడా ఈ కాన్సెప్ట్ లో ఎవరు లాస్ట్ ఉన్నారు? 1 రూపీ కూడా ఎవరి కాన్సెప్ట్ లో లాస్ట్ ఉండరు. సో ఇప్పుడు 100 people డిసైడ్ అయినారు. 100 people into 10 is equal to 1000 people into 4,000 is equal to 40 lakhs బిజినెస్ అవుతుంది. 40 lakhs అనే షాప్ కి వెళ్తే మన ఇన్కమ్ ఎంత అండి? అదే 40 lakhs మనకి వెస్టీజ్ పోతే మన ఇన్కమ్ ఎంత ఉంది ఇక్కడ? 4 lakhs. 4 lakhs రూపీస్ మనకు. సో 4 lakh రూపీస్ మన ఇన్కమ్ ఉంటే ఎట్లుండదు లైఫ్? వరంగల్ నడి రోజులలో నడుచుకుంటూ పోతుంది, నడి రోడ్లలో నడుచుకుంటూ పోతాం, అవును కదా? నిజం కదండి? సో ఇక్కడ చూడండి, ఈ కాన్సెప్ట్ లో సార్ ఇలానే వస్తుందా అంటే కాదు. డిపెండ్ ఆన్ యువర్ వర్క్, డిపెండ్ ఆన్ యువర్ బిజినెస్ సక్సెస్. సో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, మీకు ఇది అర్థం కావడం కోసం మేము క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మీరు పోతుండే మీకు ఇంకా కొంచెం క్లారిటీ వస్తూ ఉంటది. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా? 50% రావాలి అంటే షాప్ మారిస్తే సరిపోతుంది, ఎస్ ఆర్ నో? కానీ ఇంకొక 10% తీసుకోవాలంటే ఇక్కడ మనము కొంతమందికి షేర్ చేయడం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ అనేది టోటల్, ఈ కాన్సెప్ట్ మీనింగ్ ఏమున్నదంటే యూజ్ అండ్ ప్లస్ రికమెండ్, ఎస్ ఆర్ నో? యూజ్ అండ్ రికమెండ్. జస్ట్ కామన్ సెన్స్ తో ఆలోచించండి, ఎక్కువ ఆలోచన చేయకండి, ఎనాలిసిస్ చేయకండి, పెరాలిసిస్ వస్తుంది, జోలికే పోదు. కామన్ సెన్స్ తో ఆలోచిస్తే సరిపోతుంది, ఇది ఈజీ అయిపోతుంది. సో ఒక వ్యక్తి డబుల్ ఎంటెక్ చదువుకున్నారు. సో ఆయనకు ఒక మంచి జాబ్ వచ్చింది, మంచి కార్ కొనుక్కున్నాడు. సో ఆయన వర్క్ పైన కార్ తో ఒక ప్లేస్ కి వెళ్ళిపోయాడు. ఆయన వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది ఆ రోజు నైట్. సో అతను తిరుగు ప్రయాణంగా హైదరాబాద్ బయలుదేరాడు, లేకపోతే వరంగల్ బయలుదేరాడు. సో తిరుగు ప్రయాణం ఈవినింగ్ చూస్తే టైం 8:30 అవుతుంది. బీభత్సమైన వర్షం వస్తుంది, ఏమీ కనిపించకుండా చీకటి. సో చీకటి ఉన్నది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వెళ్తుండే భగవంతుడికి దండం పెట్టుకుంటూ వస్తున్నాడు, ఇంక ఎలా పోవాలా, తొందరగా పోతే అయిపోతుంది అని. కానీ అంతలోనే టైర్ బస్ట్ అయిపోయింది, కార్ టైర్ బస్ట్ అయిపోయింది. దిగి చూసిండు, టైర్ బస్ట్ అయి కనిపించింది. షేట్స్ అంతా తల్లిన దానిపైన పంచర్ అయితే సార్ నెక్స్ట్ ఏదో పని చేయాలి సార్ గా. తర్వాత వెళ్ళిండు, స్టెఫిని తీసుకొచ్చిండు, పెట్టేసిండు, బోల్ట్ తిప్పేసిండు. మనిషికి కోపం వచ్చినప్పుడు మంచితనాన్ని కోల్పోతాడు, సార్ నో? మంచితనం ఏ వ్యక్తికైనా కోపం వచ్చినప్పుడు మంచితనాన్ని కోల్పోతాడు. అతను ఏం తెలియకుండా పని చేసేస్తాడు, సరే తొందరలో చేశాను అంటాడు తర్వాత, సార్ నో? మీరు అబ్జర్వ్ చేస్తుంటే. సో ఇతను కూడా ఏమైందంటే ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆ బోల్ట్ ఇప్పే ప్రాసెస్ లో పడేసిండు, నీళ్ళలో కొట్టుకొని వెళ్ళిపోయినాయి. వర్షం వస్తుంది కదా, నీళ్ళలో వెళ్ళిపోయినాయి అవి. చీకట్లో వెతికిండు, ఎక్కడ దొరకలేదు.
అది అక్కడ వదిలేసిండు, షర్ట్ అంతా అనేసి వెళ్ళిపోతుంది కొంచెం దూరం. వెళ్ళిపోయిన తర్వాత ఒక దగ్గర ఒక పాత బిల్డింగ్, ఒక చెట్టు, లైట్, ఒక పర్సన్ ఉన్నాడు అక్కడ. ఇతన్ని చూడగానే అడిగిండు. చూస్తే సూటు బుడేసుకున్నాడు. ఎక్కడ పోతున్నావు ఇంత చీకట్లో అని. సో అతని దగ్గర చూసిండు, పిచ్చోడు లెక్క కనిపించిండు. సరే పిచ్చోడు ఉన్నాను, మళ్ళీ వెళ్ళిపోతుంది. అప్పుడు అతను వెంటనే ఇంకొక మాట అన్నాడు, సార్ మీరు పోయేది అడవి, మీకు అర్థమవుతుందా? మీరు పోయేది అడవిలోంచి, మీకు అర్థమవుతుందా? సో అప్పుడు ఆయన అన్నాడు, నిజమే కదా, అడవి అంటే డేంజరే కదా, చీకట్లో ఏమైనా కావచ్చు. మరి ఎందుకు వచ్చింది లొల్లి, పోవాలే మనోడి దగ్గరికి, ఏదో నైట్ ఏదో ఇల్లు ఉంది కదా, చూసుకొని పొద్దుగా చూద్దాంలే అని ఆలోచనతో తన దగ్గర వెళ్ళిపోయినప్పుడు అతను అడిగిండు, సార్ ఏం ప్రాబ్లం సార్, మీకు ఏమైంది అని. అప్పుడు ఆయన చెప్పిండు, నా కార్ టైర్ బస్ట్ అయింది, ఆ బోల్టులు కింద పడిపోయినాయి, వర్షంలో పడేసే కొట్టుకొని వెళ్ళిపోయాయి, ఏం చేయాలో తెలియక నేను ఏదో నడుచుకుని పోతున్నాను అని. బోస్ అంతేనా మీ ప్రాబ్లం అని అడిగిండు ఆయన. అనేసరికి ఈయన నిండు, ఏమి నీ దగ్గర ఉన్న బోల్ట్లు ఉన్నాయా అని చెప్పేసి. అరే ఏముంది సార్ ఇంత ఆలోచిస్తున్నావు? సో కార్ కి 4 వీల్స్ ఉన్నాయి, సో అందులో ఒక వీల్ కే బోల్ట్స్ లేవు. ఎస్ సార్, మిగతా 3 వీల్స్ నుంచి ఒక్కొక్క బోల్ట్ తీసి దీనికి పెట్టుకుని నువ్వు హైదరాబాద్ దాకా పోతావు అని చెప్పిన ఐడియా వచ్చిందా? లిటరల్లీ ఈ ఐడియా మనకు వచ్చిందా? ఆయనకు వచ్చింది. ఇతను షాక్ అయిపోయాడు, నేను డబుల్ ఎంటెక్ చదివినా, నాకు ఈ ఆలోచన రాలేదు, నువ్వు ఏం చేస్తావు బ్రదర్ అని చెప్పి తను అడిగిండు. ఆయన అన్నాడు, నేనేం చెయ్యను అని చెప్పిండు. కానీ వెనకాల రాసి పెట్టుంది పిచ్చాస్పత్రి అని చెప్పినోడు పిచ్చోడు. అవునా? ఇతను చెప్పిండు, ఓరే నాయన నువ్వు పిచ్చోడువా. అప్పుడు అతను చెప్పిన ఆన్సర్ ఉన్నది, నేను పిచ్చోడు అయితే కావచ్చు, నీ అంత బేకు మాత్రం కాదు. కామన్ సెన్స్. చేశాను, అదే కామన్ సెన్స్. మనం ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళిపోతే ఏదైనా కావచ్చు. కానీ మనం ఏం చేస్తామంటే ఈ తల మనకు ఉండేవి 2 చెవులు, కానీ 32 చెవులు ఇచ్చి ఉంటాం తెలిసిన వాళ్ళందరికీ. ఫ్రెండ్స్ కి, రిలేషన్ కి, అక్కకి, మామకి, అందరికి ఎవరు ఏ చెత్తేసుకోవాలా, దాని గురించి 2 రోజులు ఆలోచన చేయాలా. నెత్తి నొప్పి వస్తుంది చాయ్ తాగి. ఇది ఒకటి ఉంది చూడండి, ఎక్కువ మందికి హెడేక్ వస్తే పోయి మెడికల్ షాప్ లో టాబ్లెట్ తీసుకుంటారు, కానీ మెడికల్ షాప్ ఆయనకి హెడేక్ వస్తే పోయి చాయ్ తాగుతాడు. ఇస్తారు కదా, నిజమా కదా? సో ఇలా జరుగుతుంది. తర్వాత ఈ కంపెనీ ఏమంటారు, ఎలాంటి స్ట్రాటజీ ఏముంది కంపెనీ? సో నిజంగా ఇంత పెద్ద పని చేస్తుందా, ఇంత డబ్బు వస్తుందా అని మీకు డౌట్ రావాలి కదా. మరి కంపెనీ ఏమి, చాలా మంది చూస్తే ఏదేదో కంపెనీ గురించి చెప్తున్నారు, డబ్బులు కట్టాలి, డబ్బులు కట్టించాలి. సార్ మీ దగ్గర కూడా చాలా మంది వస్తారు, మోసపోకండి. ఎవరో వచ్చి డబ్బులు కట్టండి 10,000, ఇంకో 2తో డబ్బులు కట్టించండి, మీకు 15,000 వస్తాయి వారం, నెల అంటారు వాళ్ళు. ఒక మాట చెప్పండి, మనం చెయ్యని కష్టం ఎక్కడి నుంచి వస్తుంది? ఎస్ ఆర్ నో? కంపెనీకి డబ్బులు ఎక్కువ పంచి పెట్టుంటారా? ఎలా వస్తుంది డబ్బులు? చెప్పేటోడికి అంటే మన దగ్గర ఉండాలి ఆలోచన, ఏ విధంగా డబ్బులు తీసుకొచ్చి ఇస్తున్నాడు. ఎస్ ఆర్ నో? ఆలోచన చేయాలి. మోసం చేసేవాడికి తప్పు కాదు, మోసపోయేవాడికి తప్పు. నేనైతే అదే అంటా. ఎందుకంటే నేను మోసం చేయడానికి రెడీ ఉన్నా, కానీ మీరెందుకు మోసపోవడానికి రెడీ ఉన్నారు? మనం కూడా ఆలోచిస్తున్నాం. మనకు కూడా తెలుసు ఏది నిజం, ఏది అబద్ధం, ఏది మంచి, ఏది చెడు. వేసారనో? అవునే కదా? సో కాబట్టి తస్మత్ జాగ్రత్త. ఎవరైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు, వారు మాట్లాడినప్పుడు వారికి సున్నితంగా సమాధానం చెప్పి పంపించండి. నాయన ఇట్లాంటి ఫేక్ కంపెనీలు, ఏ కంపెనీ అయినా డబ్బులు కట్టించే కంపెనీలు అనేవి ఈ మనీ సర్క్యులేషన్ యాక్ట్ కింద వస్తాయి. చైన్ సిస్టమ్స్ అంటారు వాటిని. సో వాటి వల్ల మన లైఫ్, మన క్యారెక్టర్ అనేది లాస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ కంపెనీ అనేది ఏదైతే ఉందో, ఇట్ ఈస్ లీగల్ కంపెనీ. మనకు సపరేట్ గా గైడ్ లైన్స్ ఉన్న కంపెనీ. సుమారుగా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ. 2004లో మన కంపెనీ స్టార్ట్ అయింది. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. పెద్ద కంపెనీ, చిన్న కంపెనీ? పెద్ద కంపెనీ. 20 సంవత్సరాల నుంచి నడుస్తామని. సో మన దగ్గర దొరికే ప్రతి ప్రోడక్ట్ అనేది 3 క్వాలిటీలో దొరుకుతాయి. ఎకనామికల్, ఎకో ఫ్రెండ్లీ, ఎఫెక్చువల్, మనుషులకు, జంతువులకి, పర్యావరణానికి ఎటువంటి హాని జరిగినటువంటి ప్రోడక్ట్ మన దగ్గర దొరుకుతుంది. సో వీళ్ళ దగ్గర దొరికే ప్రోడక్ట్ అనేది ఒక 2 ప్రోడక్ట్ తో స్టార్ట్ అయినారు. ఈ రోజు 374+ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇండియాలో. సో దాని తర్వాత 6 డిస్ట్రిబ్యూటర్ తో స్టార్ట్ అయిన కంపెనీ. సుమారు 5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. దాంతో పాటు ఇండియాలోనే కాదు, ఇండియా, నేపాల్, దుబాయ్, బంగ్లాదేశ్, బహ్రెయిన్, ఓమన్, మలేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ అని ఇంకొక 13 కంట్రీస్ లో మన బిజినెస్ చేస్తున్నది. 2025 సంవత్సరంలో సుమారుగా 25 దేశాలలో మన కంపెనీ వెళ్ళిపోయి పనిచేస్తుంది. ఇక్కడ ఒక గ్రేట్ న్యూస్ ఏమున్నదంటే, ఏ కంపెనీ అయినా వేరే దేశం నుంచి ఇండియాకి రావాలి, ఇండియాలో పని చేయాలి.
ఇండియన్ ఎకానమీని దోసుకొని పోయి వాళ్ళ ఎకానమీని డెవలప్ చేసుకోవాలి, అవునా కాదా? కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో ఒక కంపెనీ స్టార్ట్ అయి ఇండియన్ ఎకానమీని డెవలప్ చేస్తూ ఇంకొక 25 దేశాలలో వెళ్ళి వాళ్ళ ఎకానమీని తీసుకొచ్చి ఇండియాని డెవలప్ చేయడానికి పనిచేస్తున్న ఏకైక కంపెనీ మన కంపెనీ. ఆ కంపెనీ